వెల్కమ్ టు నిలిచేదెవరు గెలిచేదెవరు. ఈ వారం మన నిలిచేదెవరు గెలిచేదెవరులో వచ్చే ఎన్నికలకు సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో మా వరాహి న్యూస్ ఛానల్ తరపున ఆ నియోజకవర్గం అంతా కూడా తిరిగి ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. మరి ఈ అభిప్రాయ సేకరణలో ఈ నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరిని ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించబోతా ఉన్నారు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1952 నుంచి నేటి వరకు కూడా మధ్యలో తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించిన తర్వాత 83, 85 మినహా అక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీ. గత 10 ఏళ్ల నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడ గెలుచుకుంటూ వస్తూ ఉంది. అంటే ఈ 2 టర్మ్లో కూడా 2014 కావచ్చు లేదా 2019 కావచ్చు, ఈ 2 టర్మ్లలో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి విజయం సాధించడం జరిగింది. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేస్తే ఆయన మీద ఆర్కే కేవలం 12 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ తరఫున అప్పుడు విజయం సాధించడం జరిగింది. 2019కి వచ్చేసరికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా స్వయంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేయడం జరిగింది. సో ఆర్కే, నారా లోకేష్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోర్లో మళ్ళీ ఆర్కేదే పై చేయిగా నిలవడం జరిగింది. అంటే దాదాపుగా 5337 ఓట్ల మెజార్టీతో నారా లోకేష్ ని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓడించడం జరిగింది. సరే, మరి 2024 ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేం చేసిన అభిప్రాయ సేకరణలో ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తా ఉన్నారు అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే దీనికన్నా ముందుగా ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రధానంగా అక్కడ 2 సార్లు గెలుచుకుంటా వచ్చింది కాబట్టి 2014లో ఆర్కే గెలిచిన తర్వాత పైన అధికారంలో టీడీపీ ఉండటం, తన పార్టీ అధికారంలో లేకపోవడం, అభివృద్ధిలో ఏమీ చేయలేకపోయారన్న సింపతిని ఆళ్ల రామకృష్ణారెడ్డి గెయిన్ చేయడం 2019లో ఆయన విజయానికి దోహదపడిందని చెప్పి ఆ నియోజకవర్గంలో ప్రజలు అంటూ ఉంటారు. మరి 2019లో ఎమ్మెల్యేగా ఆర్కే గెలిచారు, పైన అధికారంలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మరి ఆ నియోజకవర్గానికి చేసింది ఏంటి అంటే, ప్రజలు చాలా ముక్త కంఠంతో చెబుతుంది ఏంటి అంటే, మంగళగిరి టౌన్లో కేంద్ర నిధులతో వేసిన ఆ ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ ఒక్క రోడ్డు తప్పితే ఆ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి అనేదే లేదు. ప్రధానంగా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు నుంచి తెనాలి వెళ్ళే ఏదైతే రోడ్డు ఉందో చాలా అధ్వానంగా తయారైంది. ఇక దుగ్గిరాల మండలంలో ఉన్న డ్రైనేజీలు అయితే ఇంకా దారుణంగా తయారైపోయాయన్న విమర్శ అయితే ఆర్కే గారి మీద కావచ్చు, వైఎస్ఆర్సీపీ మీద కావచ్చు ఆ నియోజకవర్గంలో వినిపిస్తూ ఉంది. అయితే మరి ఈ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థులను మారుస్తూ వస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేస్తున్నారనేది ఖరారైపోయింది. ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళి కనీసం 2 నెలలు కూడా అందులో లేకుండానే మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరారో వెంటనే గంజి చిరంజీవికి వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పింది. దాంతో పద్మశాలి ఓట్లు ఎక్కువగా ఉండటం వల్లే, బీసీ అభ్యర్థి కావటం వల్లే గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. అదీ కాకుండా 2014లో కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన సింపతి ఆయన మీద వర్కౌట్ అవుతుంది కాబట్టి గంజి చిరంజీవి అయితేనే లోకేష్కి సరైన అభ్యర్థిని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా నియమించారు. 2 నెలలు తిరక్కముందే ఏమైందో ఏమో తెలియదు కానీ మరి గంజి చిరంజీవి పెర్ఫార్మెన్స్ నచ్చలేదో లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ కొత్తగా మురుగుడు లావణ్యకి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఎవరు ఈ మురుగుడు లావణ్య అంటే, మాజీ మంత్రి వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మురుగుడు హనుమంతరావు గారి కోడలు, అలాగే కాంగ్రెస్లో మాజీ ఎమ్మెల్యేగా 2009లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాండ్రు కమల కూతురే ఈ మురుగుడు లావణ్య. సో మరి ఈవిడ కరెక్ట్ అభ్యర్థి అయితే ఇప్పటికి వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. మరి ప్రజల్లో ఎలా ఉంది, ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనేది కనుక మనం చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు 2024కి వచ్చేసరికి 2 అభ్యర్థులు, వైసీపీ నుంచి మురుగుడు లావణ్య, టీడీపీ నుంచి నారా లోకేష్. మరి వీళ్ళ బలాబలాలేంటి, వీళ్ళ బలహీనతలేంటి, వీళ్ళు గెలిస్తే ఎలాంటి పాజిటివ్స్ వీళ్ళకి దోహదపడతాయి, ఒకవేళ ఓడిపోతే ఎలాంటి మైనస్ పాయింట్స్ వీళ్ళని ఓటమికి కారణాలుగా మారుస్తాయనేది ఇప్పుడు మనం చూద్దాం.
సో మనం మంగళగిరి నియోజకవర్గంలో కనుక చూస్తే 2,68,429 మొత్తం మీద ఓటర్లు ఉన్న పరిస్థితి. ఇందులో 2019లో ఇందాక నేను చెప్పినట్లుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ పై 5,337 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంటే ఆర్కేకి 1,08,464 ఓట్లు వచ్చాయి. అది పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే 45.47%. అలాగే నారా లోకేష్ కి 1,03,127 ఓట్లు వచ్చాయి. పర్సెంటేజ్ పరంగా 42.14%. ఇక అప్పుడు పొత్తులో ఉన్న సిపిఐ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తికి ముప్పాళ్ల నాగేశ్వరరావు 10,135 ఓట్లు ఆయనకి రావడం, పర్సెంటేజ్ పరంగా 4.5% ఆయనకి రావడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈవిడ గెలిస్తే ఆవిడకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఆవిడ ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఈవిడ 2 ప్రధానమైన రాజకీయ కుటుంబాల మధ్య నుండి రావటం, ఆ కుటుంబాల రాజకీయ అనుభవం అనేది ఈవిడికి లావణ్యకి కలిసి వచ్చే అంశం. అలాగే ఈ నియోజకవర్గంలో పద్మశాలీల ఓట్లు దాదాపుగా 80,000కు పైగా ఉండటం అనేది మురుగుడు లావణ్యకి కలిసి వచ్చే అంశంగా నియోజకవర్గంలో చెప్పుకుంటా ఉన్నారు. అలాగే తెలుగుదేశం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో గెలవడం, అంటే దాన్ని బట్టి అది కాంగ్రెస్ ఏదైతే టీడీపీయేతర పార్టీలకి కంచుకోట అని చెప్పుకోవచ్చు అనేది ఈవిడికి కలిసి వచ్చే అంశాల్లో ఒకటి. మరొకవేళ ఈవిడ ఓడిపోతే కనుక ఆవిడికి నష్టం చేకూర్చే అంశాలు ఏంటి? ముందుగా లావణ్య గురించి నియోజకవర్గంలో పెద్దగా తెలియకపోవడం, అవడానికి రాజకీయ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడ రాజకీయ కార్యక్రమాల్లో ఆవిడ ఎక్కడ పాల్గొనకపోవడం ప్రజల్లో ఈవిడ ఎవరు అనే సందేహాల్ని లేవనెత్తున్న పరిస్థితి. అలాగే రెండో పాయింట్కి వచ్చేసరికి గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేయడం వల్ల గంజి చిరంజీవి నారా లోకేష్కి సపోర్ట్ చేయలేదు, తనని కాదని లోకేష్ టికెట్ తీసుకోవడం గంజి చిరంజీవికి రుచించలేదు, లోకేష్ని ఓడించడంలో గంజి చిరంజీవి పాత్ర ఉందని చెప్పి ఆ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో చాలా బలంగా వినిపించిన అంశం. అలాగే ఆర్కే ఈ ఎన్నికల్లో తనకి సీట్ రాలేదన్న వ్యతిరేక భావం జగన్మోహన్ రెడ్డి మీద ఉండటం, పార్టీ మీద ఉండటం, అందువల్ల ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారని ప్రచారం నడిచింది. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ ఎన్నికల్లో లావణ్యకి ఎంతవరకు సహకరిస్తారు అనేది పెద్ద డౌట్గా మారిందని చెప్పి నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, మంగళగిరి అనేది రాజధానిలో ఒక భాగం అవ్వడం మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతుల మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు ఆ రైతుల ప్రభావం లావణ్య మీద కనపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే 2019లో గెలిచాక ఏదో అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజలకి మంగళగిరిలో శూన్యం కనిపించడం అనేది లావణ్యకి వ్యతిరేకంగా మారిన అంశంగా మనం చూసుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ 2019 ఎన్నికల సమయంలో లోకేష్ కనుక గెలిస్తే పేదల ఇళ్లు కూల్చేస్తారని ఏదైతే ప్రచారం చేశారో 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న పేదల ఇళ్లను తొలగించి ఎక్కడో దూర ప్రాంతంలో ఇవ్వడం, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకపోవడం అనేది ఈ నియోజకవర్గంలో ప్రధానంగా లావణ్య మీద వ్యతిరేకతని ప్రజల్లో చూపిస్తుంది అని చెప్పైతే మా అభిప్రాయ సేకరణలో తేలిన అంశం. ఇవి మురుగుడు లావణ్యకి సంబంధించిన ప్లస్లు మైనస్లు. మరి నారా లోకేష్కి సంబంధించి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ముందుగా మనం లోకేష్ గెలిస్తే కనుక ఆయనకి కలిసి వచ్చే అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓడిన ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది నారా లోకేష్కి చాలా బలంగా కలిసి వస్తున్న అంశం. 2019లో ఆర్కే మీద ఓడిపోయినా లోకేష్ ప్రజల మనసుల్ని గెలుచుకున్నాడన్న భావన అయితే నియోజకవర్గ ప్రజల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అలాగే రెండో అంశానికి వచ్చేసరికి ఆయన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం కావచ్చు, లేదంటే మహిళ అభివృద్ధికి ఆయన పాటుపడడం కావచ్చు, నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎవరైనా చిరు వ్యాపారం చేసుకోవాలనుకుంటే అడిగిన వాళ్ళకి లేదనకుండా బళ్ళు పంపిణీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటివి దాదాపుగా 23 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని నారా లోకేష్ నియోజకవర్గంలో చేపట్టడం అనేది ఆయనకి కలిసి వచ్చే అంశం. అలాగే యువగళం పాదయాత్ర అనేది నారా లోకేష్కి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా నికార్సైన రాజకీయ నాయకుడిగా లోకేష్ ఎదిగాడు అన్న భావాన్ని తీసుకురావడంలో యువగళం పాదయాత్ర దోహదపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే రాజధాని అంశం, వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల అంశాన్ని తీసుకురావడం, లేదు మేము రాజధానిగా అమరావతినే ఉంచుతామని చెప్పి లోకేష్ కానీ టీడీపీ నాయకులు చంద్రబాబు కానీ చాలా స్పష్టంగా చెప్పడం, మేము వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి లోకేష్ చెప్పడం అనేది ఆయనకి కలిసి వస్తున్న అంశం. సో ఇవన్నీ కూడా కలిపి లోకేష్కి నియోజకవర్గంలో విపరీతమైన ఇమేజ్ని పెంచడంలో దోహదపడ్డాయి. అలాగే జనసేన టీడీపీ పొత్తు కూడా
లోకేష్ విజయానికి దోహదపడుతుందని అయితే నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. వీటన్నిటితో పాటుగా రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నారా లోకేష్కి చాలా బలంగా కలిసి రానుందనేది ప్రతి ఒక్కరి నోట ఆ నియోజకవర్గంలో వినిపిస్తూ ఉంది. సో ఇవి ఆయనకి సంబంధించిన ప్లస్లు. మరి మైనస్లు ఏంటి అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదైనా మైనస్ ఉంది అంటే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరి దాదాపుగా 40 ఏళ్ళు అయింది. అంటే 83, 85 మినహా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అనేది జరగల. అలాంటి నియోజకవర్గంలో లోకేష్ నించోవడం అనేది కొంత మైనస్గా భావిస్తూ ఉన్నారు. సో ఇక ఈ నియోజకవర్గంలో కులాల పరంగా చూసుకుంటే నియోజకవర్గంలో ప్రధానంగా మనం చూసుకుంటే ఎస్సీలు 27% మంది ఉన్నారు. మరి అందులో వైసీపీ తరపున 43% మంది నిలబడితే టీడీపీ వైపుగా 52% మంది నిలబడ్డారు. ఇక ఇతరులు చూసుకుంటే 5% మంది మాత్రమే ఇతరుల వైపు చూస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బీసీల ఓటింగ్ ఎక్కువ అని చెప్పి ఏదైతే నానుడి ఉందో దాని ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా 29% బీసీ ఓట్లు ఉన్నాయి. అందులో పద్మశాలీలవే 15-16% ఉన్నాయి. సో ఈ బీసీలు అన్నీ కూడా కలుపుకుంటే 45% మంది వైసీపీ వైపు ఉంటే 51% మంది టీడీపీ వైపు ఉన్నారు. ఇతరుల వైపు 4% మంది ఉన్నారు. అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం 11% అధికంగా ఇక్కడ ఉండటం జరిగింది. సో ఈ కాపు సామాజిక వర్గం టీడీపీ జనసేన పొత్తుని సమర్థించడం, వైసీపీ కాపులకు చేస్తున్న అన్యాయం చేస్తుందని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ భావించడం అనేది వైసీపీకి చాలా మైనస్గా మారింది. దాంట్లో వైసీపీ వైపు 37% మంది కాపులు నిలబడితే టీడీపీ వైపు 61% మంది నిలబడ్డారు. ఇతరుల వైపు కేవలం 2% మంది నిలబడ్డారు. ఇక లోకేష్ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం పరంగా చూసుకుంటే 8% మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వైసీపీ వైపు 35% ఉంటే టీడీపీ వైపు 60% ఉన్నారు. మిగిలిన ఇతరుల వైపు 5% మంది మాత్రమే ఉన్నారు. సో ఇంకా మరి ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎక్కువ ఓట్ల శాతం రానుంది అనేది కనుక మనం చూసుకుంటే టీడీపీ నారా లోకేష్ వైపు 52% మంది ప్రజలు బలంగా నిలబడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీకి వచ్చేసరికి అది తగ్గి 45%కి మురుగుడు లావణ్య వైపు నిలబడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇతరుల వైపు 3%. సో ఇది మంగళగిరి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఈ విధమైన సినారియో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లోకి నేనే స్వయంగా వెళ్ళినప్పుడు చాలామంది చెప్తుంది ఏంటి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నా ఆయన తన సొంత సామాజిక వర్గాన్ని కూడా కనీసం రెడ్డి సామాజిక వర్గం కూడా ఆర్కే మీద వ్యతిరేకత ఉన్న పరిస్థితి, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఇక బీసీలకు కనుక మేము సీట్ ఇస్తే గెలుస్తామని భావించిన వైసీపీ ఆ బీసీలని దూరం పెట్టిందన్న భావన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న బీసీల్లో చాలా బలంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎస్సీల మీద జరుగుతున్న దాళ్లే ఈ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలని వైసీపీకి దూరం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కమ్మ సామాజిక వర్గం లేదంటే కమరావత్ అని చెప్పి ఏవైతే విమర్శలు చేశారో ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ చాలా దూరం జరిగిన పరిస్థితి ఈరోజు అక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అనేది నల్లేరుపై నడకే అని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి.